చేద్దాం, అయినా సరే చేద్దాం, టైం తీసుకుని స్లోగా చేద్దాము. నేను కొంచెం తిరుమల టెంపుల్కి వెళ్ళాను, దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత మీరు ఏదో పర్సనల్ వర్క్ అని చెప్పారు కదా. సార్ నిన్న ఇంట్లో వ్రతం పెట్టుకున్నాను. FB60 కంపెనీ కోడ్ చెక్ చేయండి, వెండా తీసుకోండి, కాంట్రాక్ట్ ఫీజు తీసుకోండి. కాస్ట్ సెంటర్ ఒకటి ఇవ్వండి, కాంట్రాక్ట్ ఫీజ్, కాస్ట్ సెంటర్ S4FC అనుకుంటా కదా, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. ఇదేంటి పోస్ట్ అయిపోయింది, మనం ఏం చేయలేదు చేంజెస్? ఏం చేయలేదు సార్, నేను కూడా ఏం చేయలేదు. ఎలా పోస్ట్ అయింది? మనకి ఇంత ముందు అవ్వలేదు కదా. సార్. ఓ మై గాడ్, ఎంత 1 lakh పోస్ట్ చేశారా? సార్ 1 lakh. చూడండి, ఇది మనం ఏం చేయాలంటే ఏంటి, వేరే వాళ్ళు ఎవరో చేంజెస్ చేస్తున్నారు, దానివల్ల మనకు ప్రాబ్లం. ఓకే, బట్ ఆ ఎర్రర్ ఉంటే బాగుండు, మనం కూడా అనాలిసిస్ చేస్తే మనకి ఒక నాలెడ్జ్ వస్తుంది కదా. ఎర్రర్ వస్తే అనాలిసిస్ చేయాలి, అది మనకే ప్లస్ అవుతుంది. go to document and display. ఎంత 1 lakh పోస్ట్ చేశారు, వెరీ గుడ్. కాస్ట్ సెంటర్ చూడండి, మనం ఏమి ఇచ్చాము, కాస్ట్ సెంటర్ ఇచ్చాం, ప్రాఫిట్ సెంటర్ కూడా పిక్ అయ్యింది. ఎలా పిక్ అయింది? సిఓలో మనం చేసాం కాన్ఫిగరేషన్స్, వాటిని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ లో మనం కాస్ట్ సెంటర్ ఇచ్చామా? కాస్ట్ సెంటర్ క్రియేషన్ లో ప్రాఫిట్ సెంటర్స్ కూడా యాడ్ చేసాం, దానివల్ల ఆటోమేటిక్గా పిక్ అయిపోతుంది. రైట్ సైడ్ సిగ్మెంట్ ఉందా చూడండి, సిగ్మెంట్ ఏమైనా పిక్ అయిందా? రైట్ సైడ్కి వెళ్ళండి. సెగ్మెంట్ కూడా అయితే ఓకే, అవ్వకపోయినా పర్వాలేదు. బిజినెస్ ఏరియా పిక్ అయింది, బిజినెస్ ఏరియా పిక్ అయిందండి, బిజినెస్ ఏరియా కూడా అసైన్ చేసాం మనం, అందువల్ల పిక్ అయింది. సెగ్మెంట్ ఏమైనా ఉందా చూడండి. ఎక్కడ ఉంటుంది ఇంకా బిజినెస్ సెగ్మెంట్ కూడా ఉంటుంది. సెగ్మెంట్ చూసారా, సెగ్మెంట్ వచ్చింది చూసారా. ఇందువల్ల ఆటోమేటిక్ ఎలా పిక్, మీకు కూడా చెప్తున్నాను, S4HANA సర్వర్ లో నేను చెప్పే క్లాసెస్ అనేది 100% మీరు రియల్ టైం ప్రాజెక్ట్ లో కూడా సేమ్ టు సేమ్ 100%, లేదంటే 99% సేమ్ టు సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఏం చేసాము, ఒక వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం, FB60లో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాము. ఓకే, సో వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఒక 75,000 క్లియర్ చేద్దాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి, FBL1N. $1 lakh ఈరోజు చేసాం కదా 27. బట్ ఎర్రర్ ఉంటే బెటర్, మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎర్రర్ వస్తే అది డిసప్పాయింట్ అవ్వకండి, రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. కొన్ని ఎర్రర్స్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయలేక ఏం చేస్తారు, వదిలేస్తుంటారు. జాబులు పోతుంటాయి కొంతమందికి. చేస్తారు, ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ రోజు కాకపోతే రేపైనా ఫైండ్ అవుట్ చేస్తారు, అవుతుంది. బట్ ఎర్రర్స్ వస్తే కనుక మీరు ఇంకా బెటర్, చాలా ఎర్రర్స్ నేర్చుకున్నారు. మేము ట్రైనింగ్ చూసుకున్నప్పుడు మాకు ఎర్రర్స్ ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు, నేనే నేర్చుకున్నాను. ఒకటి అక్కడ చూసి ఇక్కడ చూసి
వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ చేసి ఏదో ఒక 50 to 60 ఎర్రర్స్, మ్యాక్సిమం ఎర్రర్స్ ఏదో వచ్చినా మనం అన్ని చేసాం కదా ప్రియాంక, ఎక్కడ మిస్ అవ్వలేదు కదా క్లాసెస్లో? చేసాం సార్, మనకు వచ్చిన ఎర్రర్స్ అన్ని మనమే రిజాల్వ్ చేసాం. అన్ని మనమే చేసాం, ఎవరు సపోర్ట్ తీసుకోవాలా. ఇది కూడా చూద్దాం, మీరు ట్రై చేద్దాం, అవ్వకపోతే అనుకున్నాం, బట్ మేబీ బాగా. ఇంకోటి ఇప్పుడు మీకు లెడ్జెస్ లెవెల్లో వచ్చిన ఎర్రర్స్ అనేవి మీకు రియల్ టైమ్ సర్వర్స్ లో రావండి, ఎందుకంటే ఇది అందరికీ కామన్ యాక్సెస్ కదా, ఇది అందరికీ కామన్ యాక్సెస్. దానివల్ల మనం స్ట్రగుల్ అనేది ఫేస్ చేసాం. ఇది వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేం కదా. ఎనీవే బై లక్ మనకు ఎంట్రీ అనేది పోస్ట్ అయింది, లక్ ఆర్ బ్యాడ్ లక్. సో 1 lakh అనేది వెండర్ ఇన్వాయిస్. నేను ఒక 75,000 క్లియర్ చేస్తున్నాను. వెండర్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ F-53. F-53 75,000 క్లియర్ చేస్తున్నాం. అకౌంట్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. $75,000 క్లియర్ చేద్దాం. క్రింద వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఎంటర్ చేయండి. ఫర్ డాక్యుమెంట్ టైప్ KZ an entry is required field document header text అంట. పైన డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ దగ్గర ఏదైనా ఇవ్వండి, టెస్ట్ అనివ్వండి. టెస్ట్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామంటే టెస్టింగే కదా. టెస్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. రిఫరెన్స్ ఫీల్డ్ కూడా ఇవ్వండి. ఇవన్నీ మ్యాండేటరీ చేస్తారు, ఎవరో చేంజెస్ చేసేసారు, ఇంకేం చేస్తాం. ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేశారా? రెసిడ్యూల్లో క్లియర్ చేయాలి ఎప్పుడైనా సరే. మనం ఎంత టోటల్ చేయట్లేదు కదా, సో పార్షియల్లో చేయాలి. పార్షియల్లోకి వెళ్ళండి ఒకసారి. అక్కడ 1 lakh ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. 1 lakh దగ్గర అక్కడ కాదు, అక్కడ కాదు, మీరు ఎక్కడ ఇస్తారంటే 70 అక్కడ పేమెంట్ అమౌంట్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. అక్కడే చేసా సార్. ఏం రావట్లేదా? ఏం రావట్లేదు. రెసిడ్యూల్లోకి వెళ్ళండి. రెసిడ్యూల్లోకి వెళ్ళండి. పేమెంట్ రెసిడ్యూల్ కాదు, మన రెసిడ్యూల్లో చేయకూడదు ఇది. ఇక్కడికి వెళ్ళండి, పార్షియల్లోకి వెళ్ళండి. రెసిడ్యూల్ పేమెంట్ అమౌంట్ దగ్గర డబుల్ క్లిక్ అవ్వట్లేదా? కరెక్ట్గా చేయండి, ట్రై చేసి అవ్వట్లేదా? అవ్వట్లేదు. 1 lakh పైన డబుల్ క్లిక్ చేయండి. నాట్ ఎస్ఎన్ 25. ఓకే, అక్కడ 1 lakh రిమూవ్ చేసేసి 75,000 ఇవ్వండి. అక్కడ కాదు, రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఉంది కదా, అక్కడ ఇవ్వండి. అక్కడ 75,000 మైనస్ ఎంటర్ చేయండి. సరిపోయిందా? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి, ప్రియాంక అకౌంట్ డేటా టు క్యాష్. వెండర్ కి 75,000 పే చేస్తున్నాం. 1 lakh పే చేయాల్సింది, బట్ 75,000 పే చేస్తున్నాం. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. పోస్ట్ చేసేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. ఓకే, సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఓపెన్ చేసే ఉన్న సెషన్. ఆ కస్టమర్ వెండర్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇంకా క్లియర్ అవ్వలేదు. ఎందువల్ల? యాక్చువల్గా ఇదేంటి, మనం మీకు ఇంకొక వేలో చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్రెడిట్ మెమో పోస్టింగ్ చేద్దాం. క్రెడిట్ మెమో పోస్టింగ్ అంటారు.
క్రెడిట్ మెమో పోస్టింగ్ అనేది ఒకటి చేద్దాము. మీరు పని చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి ఒకసారి. మనం ఏ ఫార్మాట్ లో చేస్తున్నాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది తర్వాత. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. Vendor invoice posting, FB60. FB60 తర్వాత ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము? కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్ కదా, మీ వెండర్ ఇచ్చాం అనుకుంటా. వెండర్ ఇచ్చాం. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డిఆర్ క్యాప్, డి క్యాపిటల్ ఇవ్వండి. డి క్యాపిటల్ ఉండాలి ఎప్పుడైనా ఇక్కడ. వెండర్ అంటే మీరేమనుకుందాం, ఎంత 1 lakh కదా, 1 lakh ఇచ్చేయండి అక్కడ. ఫస్ట్ ఇది పోస్ట్ చేసాం జస్ట్ నో మనం. నెక్స్ట్ ఇది FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. నెక్స్ట్ వెండర్ పేమెంట్. పేమెంట్ ఎంత? వెండర్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-53 లో చేసాం కదా, F-53 వెళ్ళండి. ఎంత పోస్ట్ చేసాము? ఎంట్రీ ఎలా ఫామ్ అయింది? వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్. వెండర్ దగ్గర మీరేం వచ్చాము, యాక్చువల్గా ఇక్కడ వెండర్ అంటున్నాను. వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఎంత? 75,000 చేసాం. క్యాష్. ఓకే, వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఎంత చేసాం? 75,000 చేసాం. క్లియరింగ్ అన్నమాట. పెండింగ్ ఎంత ఉంది? దీన్ని క్రెడిట్ మెమో కింద చేస్తున్నాను. వెండర్ క్రెడిట్ మెమో ఈసీసీలో చేయలేదు, S/4HANAలో చేస్తున్నాం. చూడండి నెక్స్ట్ వెండర్ క్రెడిట్ మెమో ట్రాన్సాక్షన్ కోడ్ FB65. వెండర్ క్రెడిట్ మెమో. వెండర్ క్రెడిట్ మెమో FB65 క్రెడిట్ మెమో. వెండర్ క్రెడిట్ మెమో ఈసీసీలో చెప్పలేదు, S/4HANAలో చెప్తున్నాను. ఇది FB65. వెండర్ అకౌంట్ డేటా టు కాంట్రాక్ట్ ఫీజ్ ఎంత? 25,000 పెండింగ్ ఉంది ఇంకా. వెండర్ క్రెడిట్, వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఎంత? 25,000 ఉంది. ఇక్కడ అర్థమైందా మీకు? ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది క్రెడిట్ మెమో పోస్టింగ్. క్రెడిట్ మెమో పోస్టింగ్ అంటే వెండర్ కి పే చేయాల్సిన ఫుల్ అమౌంట్ పే చేయలేదు, చేయకుండా పెండింగ్ వాల్యూ ఏమైతే ఉందో దాన్ని క్రెడిట్ మెమో అంటారు. క్రెడిట్ మెమో అర్థమైందా? క్రెడిట్ మెమో అంటే పెండింగ్ ఎంత ఉంది? 25,000 పెండింగ్ ఉంది. మీనింగ్ ఆఫ్ క్రెడిట్ మెమో. క్రెడిట్ మెమో అంటే జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ డెబిట్ మెమో ఆర్ డెబిట్ నోట్ అంటారు. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఏమంటారు? దీన్ని డెబిట్ మెమో ఆర్ డెబిట్ నోట్ అంటారు. ఇన్ ది SAP టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ క్రెడిట్ మెమో. పెండింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డెబిట్, దాన్ని క్రెడిట్ మెమో అంటారు. FB65కి వెళ్ళండి. FB65 నోట్ చేసుకుంటారా? జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ డెబిట్ మెమో. General accounting terminology we are called debit memo or debit note.
డెబిట్ మెమో జనరల్ అకౌంట్, జనరల్ GENERAL కదా. General accounting terminology we are called as debit memo or debit note. Debit note. Debit note. Debit memo or debit note. In the SAP terminology, we are called as credit memo. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు FP65 వెళ్ళా సార్. వెళ్ళండి. FD65 క్రెడిట్ మెమో ఈసీసీలో చేయలేదండి, S/4HANAలో చెప్తున్నాను మీకు. క్రెడిట్ మెమో వెండార్ తీసుకోండి, సేమ్ వెండార్. $25,000 ఇవ్వండి. పెండింగ్ వాల్యూ క్లియర్ అయితే తప్ప క్లియర్ లో చూపించదు అది. ఇక్కడ ఏమి ఇవ్వాలి? కాంట్రాక్ట్ ఫీజ్ పెండింగ్ అంటే 25,000 కదా. కాస్ట్ సెంటర్ అది ఇవ్వండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. ప్రియాంక అకౌంట్ డేటా 2 కాంట్రాక్ట్ ఫీజ్ 21 డెబిట్ 50 క్రెడిట్. ఓకే, సేవ్ చేయండి. ఏంటిది? ఇన్పుట్ జనరల్ గ్లోబల్ క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి. కొత్తవన్నీ వస్తున్నాయి అడ్రస్. ఇన్పుట్ పారామీటర్స్ నాట్ కంప్లీటెడ్. కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్ రెండు ఇవ్వండి. బెటర్ క్లోజ్ చేయండి, అది కంటిన్యూ చేసేయండి. ఎగ్జిట్ అయిపోయింది ఆటోమేటిక్గా. కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వండి. తీసుకోవట్లేదు, ఇవన్నీ డిఫరెంట్. మీ సర్వర్ ఏదో ప్రాబ్లం ఉందనుకుంటున్నా మేబీ. ఎందుకంటే ఇండియాలో నేను చాలా S/4HANA ఆల్మోస్ట్ ఒక 10 బ్యాచెస్ చెప్పాను. కంపెనీ కోడ్ సేమ్ ఉందా చూడండి. కంపెనీ కోడ్ చెక్ చేయండి ఫస్ట్. S411 కరెక్టే ఉంది కదా. వెళ్ళండి. సర్వర్ ఏదైనా ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేకపోయినా ఇట్లా డిఫరెంట్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. బట్ ట్రై చేద్దాం. కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ రెండు ఇవ్వండి. సార్ ఇందాక వర్డ్ లో చెప్పినప్పుడు వెండర్ క్రెడిట్ మెమో వెండర్ టు క్యాష్ అన్నారు కదా. క్యాష్ కాదు తీసుకోవాల్సింది, మనం కాంట్రాక్ట్ ఫీజు కదా. మీరు కాంట్రాక్ట్ ఫీజే తీసుకున్నారు. ఇక్కడ మీరు క్యాష్ కూడా ఇవ్వచ్చు, బట్ మీరు కాంట్రాక్ట్ ఫీజు కదా మనం యూజ్ చేస్తుంది. ఫీజు అంటే క్యాష్ అక్కడ మార్చకండి మీరు. ఓకే ఓకే సార్.
సారీ కాంట్రాక్ట్ ఫీజే ఇవ్వాలి, క్యాష్ కాదు. ఐఎమ్ సారీ. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. మీరు క్యాష్ ఇచ్చారా? దానివల్ల ప్రాబ్లం అయింది అది. నో సార్, ఇందాక కూడా కాంట్రాక్ట్ ఫీజే ఇచ్చా. మరి ఇప్పుడు ఎందుకు తీసుకుంది? ఓకే, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ రెండు ఇచ్చాం కదా, దానివల్ల. ఓకే ఫైన్. సిమ్యులేట్ చేశారు కదా ప్రియాంక? ఓకే. పారామీటర్స్ ఇన్పుట్ పారామీటర్స్ ఇన్కంప్లీటెడ్ ఏంటి? క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేశారు కదా ఆల్రెడీ. సరే మళ్ళీ చేయండి. ఎందుకు వస్తున్నాయి ఎర్రర్స్? మీకు ఇన్ని ఎర్రర్స్, ఈ సర్వర్ ఏదో ప్రాబ్లం ఉందండి. గ్లోబల్ ఫస్ట్ 2 లైన్స్ కాపీ. వెయిట్, ఇక్కడ ఏముంది? ఫస్ట్ 2 లైన్స్ కాపీ అవుతున్నాయా మీకు? అవుతుందా లేదా? తెలియదు సార్, కాపీ చేశాను. ఇది ప్రోగ్రామింగ్ ఎర్రర్ అంటుంది. పోస్ట్ చేయండి. ప్రోగ్రామింగ్ ఎర్రర్ అని వస్తుంది. అంటే ప్రోగ్రామింగ్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఇంకే సర్వర్ ఈ ఎస్ఐబిలో ఇలాగే ఉంటుంది, అన్ని ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పోస్ట్ చేయండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అవుతుందా? కాపీ అవ్వట్లేదు సార్. ఇది ప్రోగ్రామింగ్ ఎర్రర్ యాక్చువల్ గా. ఎట్లా చేద్దాం మనం? మధ్యలో ఆపేటువంటి ప్రాబ్లం అవుతుంది. అదే ప్రాబ్లం. వెయిట్ ఇది ప్రోగ్రామింగ్ ఎర్రర్ అని వస్తుంది. మళ్ళీ ఎర్రర్ని కాంటాక్ట్ అవ్వలేము. మీ సర్వర్ ఏదో ఇష్యూ ఉందండి, లేదా ఇంట్లో ఇన్ని ఎర్రర్స్ రావు యాక్చువల్గా అయితే. ఈ ప్రోగ్రామింగ్ లెవెల్లోనే ప్రాబ్లం ఉంది. అక్కడ ఏముంది? అక్కడ గూగుల్లో ఒకసారి చెక్ చేయండి. నేను చేస్తాను, మీరు వెయిట్ చేయండి. అక్కడ ఏముందో ఒకసారి చెప్పండి నాకు. ప్రియాంక రికార్డింగ్ ఆఫ్ చేయండి, ఫైండ్ అవుట్ చేద్దాము. ప్రియాంక సార్. ఓకే సార్. ఎస్పీఆర్ ఓకేలా న్యూస్ సెషన్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎగ్జిట్ కొట్టండి. SPRO IMG financial accounting global settings, financial accounting global settings. వెళ్ళారా? financial accounting global settings. Next, tax on sales and purchases. Basic settings. 1 minute. ఇండియాలోకి వెళ్ళండి. ఇండియా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇండియా వెళ్ళారు కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 1 minute. General settings. 1 minute.
జనరల్ సెట్టింగ్స్ లో క్రాస్ అప్లికేషన్ నంబరింగ్ ఉందా? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఎలాబరేట్ చేయండి. క్రాస్ అప్లికేషన్ నంబర్ 1 minute. assign document type for ప్రియాంక చూస్తున్నారా? assigning document type to document classics for GST for India. అది కావాలి మనకి. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఏమొచ్చింది? 1 minute. ప్రియాంక న్యూ సెషన్ తీసుకోండి ఒకసారి. ఎఫ్బి మన ఏ టీ కోడ్కి వెళ్ళాము, ఆ టీ కోడ్కి వెళ్ళండి. FB65 FB65 సార్. ఆ టీ కోడ్కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని. ఇది ఓపెన్ అయ్యే ఉంది సార్. అది క్లోజ్ చేయండి. అది మళ్ళీ వెళ్ళండి. ఎఫ్బి ఓకే సార్. పైన ఎడిటింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఎడిటింగ్ ఆప్షన్స్ లాస్ట్ లో చూడండి. డిస్ప్లే విత్ షార్ట్ నేమ్ మనం చూసిన డాక్యుమెంట్ టైప్ ఆప్షన్స్. డిస్ప్లే విత్ షార్ట్ నేమ్స్. yes sir. డ్రాప్ డౌన్ చేయండి. 1 minute. అక్కడ ఏమేమో చూద్దాం. డిస్ప్లే విత్ షార్ట్ నేమ్, ఎంట్రీ విత్ షార్ట్ నేమ్, డాక్యుమెంట్ టైప్ హిడెన్. డాక్యుమెంట్ టైప్ హిడెన్ ఉందా? yes sir. డిస్ప్లే ఉందా? డిస్ప్లే విత్ షార్ట్ నేమ్ ఉంది సార్. ఎంట్రీ విత్ షార్ట్. ఓకే. సేవ్ చేయండి ఇది ఫస్ట్. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ ఇంకోటి కూడా మార్చు. మళ్ళీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ నేమ్ తీసుకొని ఒకసారి షార్ట్ నేమ్ డిస్ప్లే షార్ట్ నేమ్ ఇచ్చా. సేవ్ చేశారు కదా. వెయిట్ నేను చూస్తున్నాను ఇక్కడ. వేరే ప్రియాంక బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ డిస్ప్లే కేజీ కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు లేదా?
ఓకే, అలాగే ఉండండి. వెయిట్. ప్రియాంక ఇంకో సెస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళండి. వెళ్ళారా? ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏముంది ఇక్కడ మనకి? ఈ డాక్యుమెంట్ అది కేజీ సార్. ఇప్పుడు మనం చేసే కేజీ కదా సార్. అది రిమూవ్ చేసేయండి. అది కేజీ వచ్చింది మనకి అక్కడ. కేజీ రిమూవ్ చేసేయండి. టిక్ మార్క్ తీసేయండి. టిక్ మార్క్ తీసారు కదా, ఇది తీసేయాలి. యాక్చువల్ దీనివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. చూద్దాం, ఇదే మాక్సిమం. వెయిట్. సేవ్ చేసావు కదా, సేవ్ చేయి. డిఆర్కేనా వచ్చింది అది? ఏంటి సార్? సేవ్ చేయి. ఆ డాక్యుమెంట్ రిమూవ్ చేసావు కదా, సేవ్ చేయి. సార్ చేశాను. దీని కేజీ డాక్యుమెంట్కి వచ్చిందా మనకి? వెయిట్ ఇక్కడ కేజీ కదా, డ్రాప్ డౌన్ చేసి నాట్ రిలవెంట్ తీసుకో. రైట్ సైడ్ నాట్ రిలవెంట్ తీసుకో. సేవ్ చేయి. న్యూస్ స్టేషన్ తీసుకో. వెళ్ళి పోస్ట్ చేయి, ఎంట్రీ పోస్ట్ చేయి. 25,000 పోస్ట్ చేయి. వెండర్ క్రెడిట్ మెమో. FB65 vendor account data 2 contract fees 25,000. కాస్ట్ సెంటర్ ఒకటి మిగతా అవసరం లేదు. యాక్చువల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూద్దాం, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. వెయిట్ ప్రియాంక ఏమొచ్చింది? ప్రియాంక అకౌంట్ డేటా 2 కాంట్రాక్ట్ ఫీజ్ కదా, పోస్ట్ చేయండి. పోస్ట్ అయిపోయింది సార్. అయిపోయింది, చూసారా? ఇది క్రెడిట్ మెమో. క్రెడిట్ మెమో పోస్ట్ చేస్తాం. 1 minute లైన్లో ఉండండి. ఓకే, ప్రియాంక గారు, ఇది వెండార్ క్రెడిట్ మెమో అంటారండి. ఒకసారి వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. ఓకే సార్. చూసారు ఇక్కడ చూడండి, మొత్తం పేమెంట్ చేసాం, 0 ఉంది, బట్ క్లియరింగ్ కనిపించట్లేదు. చూసి తర్వాత వస్తుంది, నెక్స్ట్ క్లాస్ లో మీకు యాడ్ అవుతుంది క్రెడిట్ అనేది. మీకు క్రెడిట్ మెమో అర్థమైందా? ఇక్కడ చూడండి, కేఆర్ డాక్యుమెంట్ వెండర్ 1 lakh పోస్ట్ చేసాం. ఓకేనా? కేఆర్ డాక్యుమెంట్ 1 lakh పోస్ట్ చేసాం. కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్ 75,000. ఇంకా పెండింగ్ ఉంది, 25,000 పెండింగ్ ఉంది. ఇది కూడా ఈ 25,000 కూడా క్లియర్ చేస్తేనే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దీన్ని క్రెడిట్ మెమో, వెండార్ క్రెడిట్ మెమో అంటారండి, గుర్తుపెట్టుకోండి.
ఓకే సార్. ఇది వెండర్ క్రెడిట్ మెమో అంటారు ఇలా చేయటాన్ని. ఓకే. క్లియరా? యా సార్. దీని ఏమంటారు? వెండర్ క్రెడిట్ మెమో అంటారు. టోటల్ క్లియర్ చేస్తే తప్ప అంతా క్లియర్ అవ్వదు. అది ఈ నెక్స్ట్ క్లాస్ లో మనం క్లియర్ చేద్దాం. ఇందులో క్రెడిట్ మెమో అర్థమైంది కదా మీకు? యా సార్, అర్థమైంది. మనం 75,000 క్లియర్ చేసేసాం. ఈ 25,000 కూడా క్లియర్ చేస్తే తప్ప టోటల్ వాల్యూ అనేది క్లియర్ అవ్వదు మనకి. క్లియరా? ఓకే సార్. యా సార్. మనం మిగతా ఈసీసీలో చేసాం కదా, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇవన్నీ కూడా. ఒక పని చేద్దాము, క్రెడిట్ మెమో ఒకటి ఇక్కడ చేసాం ఇప్పుడు. అది ఇంకొక వెండర్ తీసుకుందామా? సార్, తీసుకుని పోస్ట్ చేద్దాం. వన్ మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాము. జిఎల్ పోస్ట్, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాము. నోట్ చేసి ఫస్ట్ ఏం చేద్దామని నోట్ చేసుకోండి. ఇంకా 1 అవర్ ఉంటుంది మరి క్లాస్ అయితే. 1 అవర్ వదిలేండి, తొందరగా కంప్లీట్ చేద్దాము. డోంట్ వరీ, వెయిట్ చేయండి. మామూలుగా అయితే వెండర్ ఇన్వాయిస్ మనం పోస్ట్ చేస్తాం. ఎలా చేస్తాం యాక్చువల్గా? మామూలుగా క్లియరింగ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ చూస్తున్నారు కదా, కింద నోట్ చేసుకోండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో చేయొచ్చు, లేదంటే F-43లో కూడా చేయొచ్చు. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్. వేరే వెండర్ ఇవ్వండి, ఈ వెండర్ కాదు, వేరే వెండర్ తీసుకుందాం. మీరు 2-3 వెండర్స్ క్రియేట్ చేశారు కదా, టు వెండర్. $2 lakhs ఇవ్వండి. $2 lakhs ఇవ్వండి. ఐఎమ్ సారీ. $2 lakhs ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ వెండర్ పేమెంట్ ఎలా చేస్తాము? వెండర్ పేమెంట్, వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్. పైన టీ కూడా F-43లో చేద్దాము. FB60 చేశారు కదా మీరు, F-43లో చేద్దాము. క్లియరింగ్ తెలుసు కదా మీకు, F-53 వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటారు. వెండర్ పేమెంట్ ఆర్ వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్, F-53. చూడండి, F-43 డబల్ స్క్రీన్ లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము. వెండర్ పేమెంట్ F-53లో వెండర్ కి పేమెంట్ చేస్తున్నాం. అర్థమైన పాయింట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది? అర్థమైంది సార్. F-43లో వెండర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తున్నాం. మీరు FB60 మీకు తెలుసు, ఆల్రెడీ చేశారు. సో F-43 డబల్ స్క్రీన్ లో అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నాం. 2 lakhs పేమెంట్ అనేది F-53లో చేస్తున్నాం. వెళ్ళండి. మీరు పాత్ తెలుసా? S/4HANA పాత్ ఐడియా ఉందా? SPRO ద్వారా వెళ్దాం. F-43 ఇది క్రెడిట్ మెమో అండి, గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ మెమో. ఈ ఎర్రర్స్ నోట్ చేసుకోండి, S/4HANA ఎర్రర్స్ నోట్ చేసుకోండి. అన్ని అబాపర్ ఇష్యూస్ కూడా ఉండవండి, మనం కూడా చేయించుకోండి కొన్ని. బట్ వెళ్దాం. వెండర్ క్రెడిట్ మెమో SPROకి వెళ్ళాం కదా. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్ పేబుల్ కదా. పేబుల్ వెండర్ అంటే దేనికి సంబంధించింది? పేబుల్ చూడండి ఎక్కడ ఉందో, అది రిసీవబుల్. అది ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోనే ఉంటుంది. అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్ సార్. అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదే. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీరు ఏ స్క్రీన్ లోకి, ఎండ్ యూజర్ స్క్రీన్ కి కదా వెళ్ళింది.
ఐఎంజీకి ఎందుకు వెళ్ళారు? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే మీరు ఎక్కడ వింటున్నారు? మీరు ఎస్పీఆర్ అన్నారు కదా సార్. ఐఎమ్ సో సారీ నేనే చెప్పానా? ఎస్పీఆర్. ఐఎమ్ సో సారీ ఈచ్ అండ్ ఎవరీ వన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎండ్ యూజర్ స్క్రీన్ అకౌంటింగ్ నేను తప్పు చెప్పినా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సార్ మీరు రాంగ్ చెప్పారని చెప్పాలి. ఓకే. అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్. లెడ్జర్లోకి వచ్చాను సార్. అకౌంట్స్ పేయబుల్ డాక్యుమెంట్ ఎంట్రీ ఇక్కడ ఉందా? F-43 ఉందా? డబల్ స్క్రీన్ వెండర్ ఇన్వాయిస్ డబల్ స్క్రీన్ F-43. ఇక్కడ చూడండి డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. సింగిల్ స్క్రీన్ చేసాం ఆల్రెడీ, మీకు తెలుసు. డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. డౌన్కి వెళ్ళండి. కేఆర్ డాక్యుమెంట్ 40 అంటే ఏంటి? ఇక్కడ ఏం తీసుకోవాలి? 40 తీసుకోవాలి. కాంట్రాక్ట్ ఫీజు ఎంటర్ చేయండి. వన్ మోర్ వెండర్ తీసుకోండి, వేరే వెండర్ తీసుకోండి. ఇక్కడ సారీ కాంట్రాక్ట్ ఫీజ్ ఎంత? 2 lakhs ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. కాస్ట్ సెంటర్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. S4FC మా కాస్ట్ సెంటర్. పోస్టింగ్ కి 31 అంటే వెండర్. ఫస్ట్ లో కూడా తీసుకోవచ్చు మీరు. వెండర్ కావాలంటే ఫస్ట్ లో కూడా ముందు చేంజ్ చేశాను కదా, అక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ నేను చేంజ్ చేశాను. 31 వెండర్ అంటే సేమ్ వెండర్ తీసుకోవద్దు, వేరే వెండర్ తీసుకోండి. ఇంతకుముందు ప్రియాంక ఇచ్చారు కదా, AMR టెక్నాలజీస్ ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఇచ్చారు. ఎంటర్. స్టార్ ప్లస్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్ 40 డెబిట్ 31 క్రెడిట్. పోస్ట్ చేయండి. సో 2 lakhs పోస్ట్ చేసాం. 2 lakhs అనేది పోస్ట్ చేసాం. నెక్స్ట్ లిస్ట్ లోకి వెళ్ళండి. బాక్కి వెళ్ళి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1కి వచ్చేసాము. వెండర్ తీసుకోండి. ఏ వెండర్ చేస్తున్నారు మీరు? తీసుకుని రేటుకి వచ్చి 2 lakhs పోస్ట్ చేశారు. సో ఈ ఇన్వాయిస్ మీరు క్లియర్ చేస్తున్నారు. ఓకే, ఈ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నారు. వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-53 వెళ్ళండి. ఎర్రర్ వస్తే భయపడకండి, డోంట్ వరీ. ఏమి కాదు, చేయొచ్చు. ఆన్లైన్లో వెతకచ్చు. వెండర్ పేమెంట్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ 2 lakhs క్లియర్ చేస్తున్నాం. ఎంటర్. సిమ్యులేట్. నాట్ SN 00 రావాలి కదా, రాలేదేంటి? స్టాండర్డ్ మీరు 2 lakhs ఇచ్చారు కదా, అక్కడ డబుల్ క్లిక్ చేయండి. క్యాష్ డిస్కౌంట్స్ దగ్గర తీసుకోవట్లేదు సార్. ఎందుకని తీసుకోవట్లేదు? 2 lakhs కదా ఎంట్రీ ఉంది. మీరు అమౌంట్ ఇచ్చారు అక్కడ 2 lakhs అనేది. ఇచ్చాను సార్. ఇస్తే ఎందుకు తీసుకో? బాగా వెళ్ళి చూడండి ఒకసారి. బాగా వెళ్ళండి. ఇస్తానండి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వండి. 2 lakhs ఇచ్చారు కదా, ఎందుకు తీసుకోవట్లేదు? ఆటోమేటిక్గా తీసుకోవాలి. అసలు కంపెనీ కూడా కరెక్టే ఉంది, అన్ని కరెక్టే ఉన్నాయి. $2 lakhs ఇచ్చారు, వెరీ గుడ్. సేమ్ వెండర్ తీసుకోండి.
2 lakhs పైన డబుల్ క్లిక్ చేయండి. ఏమైనా డీసెలెక్ట్ లో ఉన్నాయి మరి అది సెలెక్ట్ లో లేదు, అది దానివల్ల ప్రాబ్లం. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. క్యాష్ అకౌంట్ డేటా టు వెండర్ పోస్ట్ చేయండి. పోస్ట్ అయింది. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. లిస్ట్ లోకి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ లేదు అది, అంటే క్లియర్ అయిపోయింది అనమాట. బాగా వెళ్ళండి, క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్డ్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ అయిపోయింది చూసారా? 2 lakhs అనేది గ్రీన్ బల్బ్ ఉంది, అంటే ఏంటి? క్లియర్ అన్నమాట, క్లియరింగ్ అయిపోయింది. ఓకేనా? ఓకే, క్లియరింగ్ అయిందా? ఎస్ సార్. మీకు స్టాండర్డ్ చెప్పేసాను. పార్షియల్ రెసిడ్యూల్ తెలుసు కదా, నేను చెప్పను ఇంకా. ఓకే సార్. స్టాండర్డ్ చెప్పేసాను. పార్షియల్ రెసిడ్యూల్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, మీకు తెలుసు. మళ్ళీ ఎందుకు చేయటం అవి? ఫస్ట్ మన పార్షియల్ లోనే కదా సార్ చేసాం. పార్షియల్ లో చేసి వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాము. వన్ మినిట్ ఇంకొకటి చూస్తున్నాను, ఇంకోటి ఏం పోస్ట్ చేద్దాం అనేది. మీకు ఇది కంప్లీట్ అయిపోతే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అకౌంట్ పేయబుల్ అంతా కూడా మనం చేసేసాం. స్టాండర్డ్ చెప్పేసాను. పార్షియల్ రెసిడ్యూల్ మీకు తెలిసింది, మీరు ఓన్గా చేయండి, నేను చెప్పను. ఎందుకు చెప్పినవే 10 సార్లు ఎందుకు, అవసరం లేదు కదా. ఓకే సార్, చేస్తాను. మిగిలిన వాళ్ళందరూ చేస్తారా? చేస్తారా లేదా? ఏంటి ఎవరు మాట్లాడరేంటి? ఉన్నారు కదా, 6 members ఉన్నారు. చేస్తారా? చేస్తాం సార్. చెయ్యండి, క్లియర్ చేసేయండి అవి. సార్ వెండర్ పేమెంట్ బ్యాక్, అదే క్యాష్ అకౌంట్ టు వెండర్ అకౌంట్ కదా సార్? వెండర్ పేమెంట్ క్యాష్ అకౌంట్ టు వెండర్ అకౌంట్ కదా? రాంగ్ చేస్తాం, మనం కరెక్టే చేస్తాం. రాంగ్ వేయడం అక్కడ రాంగ్ చేయలేదు, కరెక్టేనండి. పోస్టింగ్ కి చెక్ చేయండి. అక్కడ ఎంటర్ చేయడము రాంగ్ ఎంటర్ చేశారు. ఎక్కడ ఎంటర్ రాంగ్ చేశారు? వర్డ్లో సార్, వర్డ్లో. ఎక్కడండి? వర్డ్లో ఇందాక మేడం టైప్ చేశారు కదా సార్. క్లియరింగ్ లోనే, అక్కడ పోస్టింగ్ లోనా? క్లియరింగ్ వర్డ్లో ఎంటర్ చేయడం రాంగ్ ఎంటర్ చేశారు సార్ మేడం. ఎంటర్ తర్వాత కరెక్ట్ చేశారా లేదా? పైన ఎక్కడండి? వెళ్ళండి వెండర్ పేమెంట్. ఇక్కడ వెండర్ పేమెంట్ సార్, క్యాష్ అకౌంట్ వెండర్ అకౌంట్ కదా. ఓకే, లాస్ట్ వన్. వెండర్ పేమెంట్ అదే కదండి, ఎంట్రీ కరెక్టే ఉందండి, సరిగ్గా చూడండి మేడం. వెండర్ పేమెంట్ F-53 అంటున్నారా మీరు? కరెక్టే ఉంది, చూడండి, మీరు చెక్ చేయండి మళ్ళీ. ఓకే, సో మనకి అకౌంట్ పేయబుల్ కంప్లీట్ అయినట్లండి. స్టాండర్డ్ పార్షియల్ మీరు చేస్తారు, రెసిడ్యూల్ అవన్నీ మీరు చేయండి. ఓకేనా? రెసిడ్యూల్ అవన్నీ మీరు చేయండి. రేపు మార్నింగ్ మనము చెప్తాను మీకు ఏంటది, అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తాను. చూద్దాం ఇప్పుడు ఏమేమి ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. ఎర్రర్స్ వస్తే మనం చేయాలి. మీరు 1 day అవ్వచ్చు, 2 days, 3 days, 4 days, స్లోగా అయినా చేయాలి, మనం భయపడకూడదు. రెడీయా? సార్ ఇప్పుడు మనం చేసిన పోస్టింగ్స్ అవన్నీ ఎండ్ యూజర్సే చేస్తారు కదా? అవును, ఎండ్ యూజర్స్ చేస్తారు. మీరు మన సైడ్ చేస్తారు, అంటే మన సైడ్ చేస్తారు, అండ్ క్లయింట్ సైడ్ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా? అవునవును, పక్కా.
అప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ఇప్పుడు మనం ఫేస్ చేసిన ఎర్రరే ఒకవేళ క్లయింట్ సైడ్ వాళ్ళు చేసినప్పుడు వస్తే అప్పుడు వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు కదా? అవును, మరి టికెట్ రేట్ చేస్తారు కదా. అదే సార్. ప్రాజెక్ట్ లో ఏం చేస్తారు మీరు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఏం చేస్తారు? ఎర్రర్ ఫామ్ అయితే టికెట్ రేట్ చేస్తారు. మీకు ఎర్రర్ వచ్చింది యాక్చువల్ గా, మనం మొన్న ఎర్రర్ చేయలేకపోయాం, బట్ ట్రై చేస్తున్నాం, బట్ ఈ లోపల సాల్వ్ అయిపోయింది, అది వేరే విషయం. అలా కాకుండా రెగ్యులర్ గా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు మీకు ప్రాజెక్ట్ లో అయితే ఏం చేస్తారు? టికెట్ రేట్ చేస్తారు. సర్వీస్ నౌ టూల్ ద్వారా టికెట్ రేట్ చేస్తారు. టికెట్ రేట్ చేసినప్పుడు మనం రిసొల్యూషన్ చేస్తాం. మనం ఫైండ్ అవుట్ చేసాం, ఒక ఎర్రర్ వచ్చింది, ఫైండ్ అవుట్ చేసి రిసొల్యూషన్ చేసాం కదా. సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా ఏముంది. ఇప్పుడు అట్లా టికెట్ వాళ్ళు రైజ్ చేసినప్పుడు అది అంటే లైక్ టీమ్ లీడ్ చూస్తాడా ఆ టికెట్స్ ని, లేదంటే మనకి డైరెక్ట్ గా కన్సల్టెంట్స్ కి వస్తుందా డైరెక్ట్? అది ఫస్ట్ టీమ్ లీడర్ కి వస్తుంది. ఆ టికెట్ అనేది మీ టీమ్ లీడర్ కి అసైన్ చేస్తారని నేను సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో చెప్పాను. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో చెప్పాను. మీరు ప్రియాంక గారు మర్చిపోతున్నారు. మీరు FI to MM ఇంటిగ్రేషన్ అది కూడా. నో సార్, మొన్న వాళ్ళు అడిగారు కదా ఇంటర్వ్యూలో, అదే ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటాం. మీరు FI to MM ఇంటిగ్రేషన్ కూడా నేను చెప్పాను, మీరు మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోకూడదని చెప్తున్నా సార్. ఇది కూడా మీతో చెప్పాను నేను. టికెట్ అనేది టీమ్ ఇది లీడర్ చెప్పా. సార్ ఇది చెప్పాను టికెట్ ది. అయితే మనం మొన్న చేసిన ఇష్యూ ఇప్పుడు మనం రిజాల్వ్ చేద్దాం, మిస్ అయిపోయింది కదా. సో మళ్ళీ నాకు ఒకసారి మళ్ళీ కలెక్ట్ చేసుకుందామని. ఫైన్. ఓకే, రేపు వేరే క్లాసెస్ డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.